3 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తున్నామండి గృహప్రవేశం చేసుకోవడానికి. మరి నా భర్త అయితే ఎంతో కష్టపడ్డారండి. ఆయన అసలు మాకు ఎవరో కూడా దేవుడేనండి. మాకు ఇంకా తల్లి తండ్రి విడిచినాను, నేను మిమ్మల్ని విడవనన్నాడండి. ఎన్నో కష్టాలు పడ్డామండి. గృహప్రవేశం చేసుకుంటామని మాకైతే తెలియదండి. అసలు ఆశ లేదు, మేము వదిలేసుకున్నాము. ఎందుకంటే మాకన్నా వెనకథలు మొదలుపెట్టి వాళ్ళందరూ గృహప్రవేశాలు అయిపోయి 1-2 సంవత్సరములు పూర్తయిందండి. కానీ మాదైతే మాత్రం ఇంకా మేము గృహప్రవేశం చేసుకోలేదండి. నాకైతే ఈ గృహం పైన అయితే ఆశ లేదండి. కానీ అయితే నా భర్త అయితే మాత్రం మనకి దేవుడు తోడు లేదు, మనం నిలబెట్టుకుంటామని అనేవారండి. కానీ అయినప్పటికీ మరి అయ్యగారి ప్రార్థన వల్ల, సంఘ సహోదరుల ప్రార్థన వల్ల, మరి నా భర్త పడ్డ కష్టం వల్ల ఈరోజు గృహాన్ని నేను ఓపెన్ చేసుకోవడం జరిగిందండి. మరి ఈరోజు ఎంతో సంతోషకరంతో కన్నీరు వస్తుందండి. చాలాసార్లు అయితే బాధతో ఏడ్చేవాళ్ళండి. ఎన్నో సైతాను శోధనలండి మాకు 15 రోజుల నుంచి మా కుటుంబంలో గడిబిడండి. ఈ ఆటంకాలను ఆపేద్దామంటండి ఎన్నో రకాలుగా తండ్రి మమ్మల్ని సైతాను చాలా శోధనలు పెట్టాడండి. అయినప్పటికీ భార్యాభర్తలు ఇద్దరం కూడా చాలా అంటే చాలా బాధపడేవాళ్ళండి. ఎవరు కూడా లేరు, అందరూ ఉండి కూడా అనాథంగా ఉన్నామనుకున్నాం. కానీ దేవుడు మాకు తోడుగా ఉండి ఈరోజు అందరినీ కూడా తీసుకొచ్చాడండి. ఈరోజు ఎంతో సంతోషకరంగా అయ్యగారు కూడా మరి ఎప్పుడు కూడా మాకు ప్రార్థన చేస్తూ అనుదినం కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవారండి. ఎంతో అసలు ఇంకా చాలా చెప్పాలని ఉందండి, కానీ దేవుడు నాతో ఇవే పలికిస్తున్నారండి. అయితే ఈ గృహం పట్ల అయితే మాత్రం మేము చాలా అంటే చాలా అయ్యగారు వచ్చి స్టార్ట్ చేసిన కానీ ఇప్పటి వరకు కూడా మా దగ్గర అయితే సొంతంగా అయితే 1 రూపాయి కూడా లేదండి. అంతా కూడా మేము అలా అప్పు చేసి కట్టిందే. కానీ అయినప్పటికీ కూడా మాకు ఆ సమయానికి ఆ రూపాయి దొరకడం అనేది చాలా కష్టమండి. ఎవరిని అడిగితే వాళ్ళు ఎవరు కూడా లేదనకుండా ఇచ్చేవారండి. మరి డేవిడ్ రాజ్ అన్నీ కూడా మా గృహం పట్ల మరి ఎంతో సహాయం చేశారండి. మరి అయ్యగారి ప్రార్థన వల్ల అందరూ కూడా ఎవరిని అడిగినా సరే చెయ్యి చాపి అడగంగానే అందరూ కూడా లేదనకుండా ఇచ్చేవారండి. ఇలాగే ఇంకా మరి ఎవరైనా కూడా మాకు సహాయం పొంది నేను చెప్పలేకుంటే కనుక నన్ను క్షమించండి. కానీ అయితే మాత్రం ఈరోజు చాలా సంతోషకరంగా వస్తున్న కన్నీరండి. ఎన్నో బాధలు పడ్డామండి. 15 రోజుల నుంచి అయితే సైతాను శోధన. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదండి మా భార్యాభర్తలు ఇద్దరికి. ఏంటి ఇంత సంతోషంగా గృహాన్ని మేము ఓపెన్ చేసుకుంటే మాకు ఏంటి ఈ బాధలు ఏంటి చాలా ఏడ్చామండి. అయినప్పటికీ అసలు నేనైతే మానేద్దాము, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఓపెన్ చేసుకోవడం అవసరమా అనుకునే వాళ్ళమండి. కానీ దేవుడు మరి ఎంతో ఘనంగా మరి రాత్రి కూడా మరి సహోదరులు దైవజన్యులు కూడా మా బావగారులను కూడా మరి మేము అడగకుండానే ఎంతో త్వరగా పరిగెత్తుకుని మా కోసం మేము ఎవరూ లేదని చింతిస్తున్నామండి, ఎవరు రాలేదని. మరి ఆ 12 గంటలకు ఆ టైంలో మరి మా బావగారు అక్క వారి కుటుంబాలందరూ కూడా వచ్చారండి. వచ్చిన తర్వాత మా మనసు ఎంతో తేలికపడిందండి. అలాగే రారనుకున్న వాళ్ళందరూ కూడా మరి దేవుడు ఎంతగానో మేము ప్రార్థించుకున్నామండి. అయ్యా నీ చిత్తం అయితే నువ్వు నడిపించు, నువ్వు తీసుకురా, నీ చిత్తం ఎలా జరిపించాలనుకుంటున్నావో అలా జరిపించని మేము ప్రార్థన చేసుకునే వాళ్ళమండి. మరి అలాగే అనకూడదు కానీ ఎన్నో సైతాన శోధనలో రాత్రి కూడా చాలా శోధనండి. ఇందులో కన్నీరే ఉంది తప్ప సంతోషమైన వాతావరణం ఎక్కడా లేదండి. కానీ అయినప్పటికీ భార్యాభర్తలు ఎంతో గుండె ధైర్యంతో చాలా ఇదిగా ముందుకు వెళ్ళామండి. ఎక్కడ దొరకకూడదు, దేవుడు మనకు ఉన్నాడు అని చెప్పి ఎన్నో మా గృహప్రవేశాన్ని కూడా ఆపేద్దామని చూసిందండి సైతాను. కానీ అయినప్పటికీ కూడా మరి దేవుడు ముందు ఎవ్వరూ కూడా పనికిరాలని మరి ఈ గొప్ప సాక్ష్యం ద్వారా నేను చెప్తున్నానండి. ఎందుకంటే మాకు ఎదురైన అవమానాలు, పడ్డ మాటలు, నిందలు అన్నీ కూడా దేవుడు జయించి రోజు వాళ్ళు ఎవరైతే మమ్మల్ని ఇది చేశారో వాళ్ళందరి ముందు మేము గర్వంగా మేము గృహప్రవేశం జరిపించుకోవడానికి ఈరోజు మా సహోదరులు మరి నా బంధుమిత్రులు, అయ్యగారు, అమ్మగారు అందరూ కూడా మరి వచ్చి ఇలాగ మా గృహం ముందు ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నేనైతే ఆడదాను కాబట్టి బయటకు చెప్పుకొని ఏడ్చేదానండి. వాళ్ళైతే తప్పు ఈయనైతే ఇంకా అసలు చెప్పుకునేవారు కాదండి. నేను తండ్రి మన దేవుడు మనకు తోడుండకు, ఎందుకే భయపడతావు, ఎందుకు భయపడతావు, ఏం కాదు, అలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది అని ఈయన అనేవారండి. అయినప్పటికీ కూడా ఆడవాళ్ళం కదండి, అసలు ధైర్యం ఉండేది కాదు నాకు. రాత్రికాల సమయం ముందు అయితే కాళ్ళు చేతులు తన్నిపోయి ఎంతో భయంకరమైన జ్వరం అండి 2 గంటలకి. నేను ఇదేంటి మళ్ళీ ఇన్ని శోధనలు తప్పించుకొని మళ్ళీ నెగుస్తున్నప్పుడు మళ్ళీ ఇదేంటి ఈ సమయంలో ఇలా అయిపోయాను అని అనుకున్నప్పుడు మరి లేచి కూర్చొని ప్రార్థన చేసుకున్నానండి. మన దేవుడు మనకు తోడుండగా మనకు భయం ఎందుకు, మన ధైర్యం మనకు ముందు నడిపిస్తుందని లేచి ఆ 3 గంటలకి మరి టగటగా తెల్లవారి పని మొదలు పెట్టానండి. బలహీనతను పక్కన పెట్టానండి. దేవుని తలుచుకున్నానండి. మరి నాకు అన్ని విషయంలో కూడా ఒక విషయంలో కాదు,
నా బిడ్డలు ఇద్దరి విషయంలో కానీ, నా భర్త పట్ల కానీ, నా గృహం పట్ల కానీ అనకూడదు. కానీ నా భర్త మీ అందరికీ తెలుసండి, ఎంతో వ్యసనపరుడో, ఎలా తిరిగేవాడో. అటువంటి భర్తలు మరి అయ్యగారికి అప్పు చెప్పినప్పుడు అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవారండి. అనుదినం ఆయన వచ్చినా రాకపోయినా సరే అనుదినము నేను వెళ్ళేటప్పటికీ నా పైన చేహస్తం ఉంచి నీ యజమానుడు మారుతాడు, తొందరగా నువ్వు సన్నిధిని తీసుకొస్తామని ప్రార్థించేవారండి. మరి ఆ రీతిగానే మరి ఈ రోజు కుటుంబం అంతా సన్నిధిలో ఉన్నామండి. అంతేకాకుండా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, మేము ఊహించలేనిది, మేము తలుచుకోలేనిది, మాకు అర్హత లేనిదండి. మరి ఇక దైవజన్యులైన మా బావగారి ద్వారా మరి క్రిస్టియన్స్ హాస్టల్లోనే మరి దేవుడి సేవలోనే బిడ్డ చదువుకునేలాగా మరి వైజాగ్లో బాబుకి సీట్ వచ్చిందండి. మరి అక్కడ ఎంతో ఘనంగా బాబు చదువుకుంటున్నాడండి. నేనైతే అక్కడ చదివించలేనండి, కానీ అయినప్పటికీ దేవుడి చిత్తమే ఎలా ఉంటే అలా జరుగుతుందండి. నా బిడ్డను మరి అక్కడ చదివించుకోవడం జరుగుతుందండి. ఇంకా కూడా మరి సంఘ సహోదరుల్ని అయ్యగారిని అందరిని అడుగుతున్నామండి. ఆ బిడ్డ ఉండనంటున్నాడండి. ఆ బిడ్డ మనసు మారి అక్కడ ఉండి చదువుకునేలాగా అందరూ కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానండి. మీరు అందరూ వచ్చినందుకు మరలా ఒకసారి మీ అందరికీ ధన్యవాదం. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మా మాట కొట్టకుండా వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన.